ఇప్పుడు హోల్డ్ ఉంది కదా, అవును యాక్చువల్ గా దాన్ని ఇమాజిన్ చేయడమే గ్రేట్. అవును ఫస్ట్ రాసుకోవడం ఒకటి. ఇప్పుడు నేను సటైర్ వేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి, నాకు సోవియట్ యూనియన్ మీద, లేదు ఇప్పుడు జనాలు ఈ పొల్యూట్ చేస్తున్నారు, ఈ వరల్డ్ ఇలా మారిపోతుంది, దీన్ని సటైరికల్ వేలో చూపించాలి. ఎవరిని కించపరచకూడదు మళ్ళీ, కానీ వాళ్ళకి అర్థమైపోవాలి మెసేజ్ అని అనుకోవడం ఒకటి, ఒక స్టెప్. నెక్స్ట్ స్టెప్ వాడు వెళ్ళి ఇదే వరల్డ్ నేను విజువలైజ్ చేయాలి. ఎలా కొత్త కొత్త వర్క్ ప్లాన్ గా కనిపెట్టారు. లేదు దానికి ఒక రీఫార్మ్ సిస్టమే కనిపెట్టారు. సెల్యూట్ చేస్తే ఒక సిగ్నల్ వస్తే మీరు సెల్యూట్ చేయాలి, సౌండింగ్ సిగ్నల్. సో అతనే ఒక సమ్ పవర్ అథారిటీ ఉంటారు. వీళ్ళు అలా ఫాలో అవుతారు. దీన్ని మనం ఎలా చేసుకోవాలి, ఆ టైంకి ఉన్నాయి అలా మూవీస్ ఉన్నాయంటే ఓకే, ఈ జానర్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏదైతే ట్రెడిషనల్ పద్ధతిలో సివిలైజేషన్ ఇంకా జర్మనీ వాళ్ళు ప్రజలు ఉన్నారంటే ఉన్నారు దాని అంతవరకు. కానీ ఇదే జహనాన్ని నువ్వు సైన్స్ ఫిక్షన్ తీసుకెళ్ళినప్పుడు ఎలా, అది నువ్వు ఫ్యూచర్ లో చూపిస్తున్నావు. ఫ్యూచర్ అంటే నువ్వు వీళ్ళకి వెళ్ళిపోగానే నీకు టైం చేంజ్ అవుతుంది కదా, దానికి టైం చేంజ్ అవుతుంది. ఇక్కడ నువ్వు బ్యాక్ వెళ్ళిపోయి ఉండవు, లేదు గడిచిపోయి ఉండొచ్చు, లేదు ఇంకా డిలే ఉండొచ్చు, ఏజ్ లో డిలే ఉండొచ్చు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి అది ఒక కన్వర్సేషన్ కూడా జరుగుతుంది వాళ్ళకి నైట్ టైంలో. వీళ్ళని ఎదిరించి వెళ్దామా, వాళ్ళిద్దరిని తీసుకొద్దామా, లేదు మనం వెళ్ళిపోదామా అనే కాన్వర్సేషన్ కూడా జరుగుతుంది. ఆ టైంలో నువ్వు ఇక్కడే ఉండిపోతే నీకు ఎర్త్ గురించి ఎలా చూస్తారా ఆ ఫీల్ కూడా ఉంటుంది, హోమ్ సిక్ ఫీల్. ఆ టైంలో ఇంకా వాళ్ళు అది 3 times వస్తుంది మళ్ళీ, ఒక్కొక్క సెట్ ఇంటర్వల్స్ లో వస్తుంది అది ఆ ఫీల్. కానీ వన్స్ వాళ్ళు డిసైడ్ అయ్యాక వీళ్ళిద్దరిని కాపాడే మనం తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఆ కింగ్ అనేవాడు ఇది ఇంతకంటే డ్రాస్టిక్ గా ఉన్నాడు, కింద ఉండే వాళ్ళకంటే డ్రాస్టిక్ గా ఉన్నాడు. కింద ఉండే వాళ్ళు అంటే అక్కడ ఆల్రెడీ హిట్లర్ది ఇవన్నీ జరిగి ఉన్నాయి, ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి. ఓకేనా, భూమి మీద ఇన్సిడెంట్ జరిగి ఉన్నాయి, కానీ పైన అసలు అంతకంటే ఎక్కువ డేంజర్ ఉన్నాడే. ఇవే రీల్స్ ప్యారలల్ గా ఇవే చూపించాడు. రిలీజియన్ తగ్గికి వెళ్ళాడు అని చెప్పడానికి కూడా ఒక ఉంది, ఒక థియరీ. పోనీ అది క్రిస్టియానిటీ వాళ్ళు ఎక్కువ మార్చేస్తున్నారు ఆ టైంలో. కరెక్ట్. ఏదైతే చివరికి వచ్చిన పాత్రలు ఏవైతే ఉన్నాయో, చివరిలో వచ్చిన ఒక ప్లానెట్. కరెక్ట్. అంటే వాళ్ళు చేంజ్ చేస్తున్నారు అని చెప్పడానికి అదొకటి ఉంది. ఇది ఎక్కువ అంటే ఆ టైం పీరియడ్ లో. సో ఇప్పటికది ఓకే అంటే నిన్నే చూపిస్తున్నాను స్క్రీన్ మీద అని చెప్తున్నాను, కానీ కాదులే చెప్పగానే చెప్పారు అన్నమాట. నీ గురించి అది చెప్పింది కాదే అంతే చెప్తున్నాడు, నువ్వు మారాలి. అంటే నీకు అనిపించిందా పోనీ వాళ్ళు డౌన్ లోకి వచ్చేసారు, ఓకే ఎత్తుకు వచ్చేసారు, రిటర్న్ హోమ్. అది ఎందుకు మర్చిపోయాడు ఎదుటిన్న పిల్లల్ని, వైలిన్ అబ్బాయిని? అది నేను కనుక్కోలేకపోయా, కానీ ఇప్పుడు కొంచెం ఆలోచిస్తే తెలిసింది. అయితే తిరిగి భూమి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే ఇంతకు ముందు జరిగింది అయితే మర్చిపోయారు. అయితే ఒక ఏమంటారు, ఒక ట్రిగ్గరింగ్ అలారం లాగా ఏదైతే ఒక శబ్దం అయితే వాళ్ళు విన్నారో, ఆ లైట్ వచ్చే విధంగా ఆ లైట్ రావడం, దాంతో పాటు ఒక శబ్దం రావడం, కమాండ్ లాగా. అప్పుడు వాళ్ళ జరిగిందంటే వాళ్ళకి గుర్తొచ్చింది అని అనుకుంటున్నా. అప్పుడు తిరిగారు, అప్పుడు చూసుకున్నారు. అదే సో ఇన్ బిట్వీన్ మనం అనుకుంటా ఉంటే ఓకే, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా ఇవే ఇన్సిడెంట్స్ మళ్ళీ జరుగుతున్నాయా, ఆల్రెడీ జరిగింది మళ్ళీ జరుగుతుందా అన్న ఫీల్ లో ఉన్నారా అనుకుంటాం. లూప్ కూడా అయ్యుండొచ్చు, అంటే వాళ్ళు మళ్ళీ జరుగుతుంది, అంటే మళ్ళీ సాంగ్ వస్తుంది, సేమ్ సాంగ్ వాళ్ళు పాడిన సాంగ్ అక్కడ.
అవును. టీవీలో వచ్చే సాంగ్ సేమ్ సాంగ్ వాళ్ళు అక్కడ పాడతారు ఏలియన్స్ అందరు కలిసి. అవును. ఆ ఏలియన్స్ అంటే సంథింగ్ ఆ బ్లూ ప్లానెట్ లో ఉండే. అవును. అక్కడ డైలాగ్ ఉంటుంది యాక్చువల్ గా, అది కేజ్ లో ఉంటే మీరు ఎందుకు వీళ్ళు కేజ్ లో పెట్టారు అని. అవునవును. వైలిన్ స్టూడెంట్ అడుగుతాడు, వీళ్ళు ఎందుకు కేజ్ లో ఉన్నారు, కేజ్ లో ఎనిమల్సా అవును కేజ్ లో ఉండడానికి. అవును. అదొక చట్టం అన్నమాట అక్కడ ప్రత్యేకమైన. అంటే ఈ రింగ్ రింగ్ వచ్చి వాళ్ళ లో క్యాస్ట్ ఫీలింగ్ లాగా అనమాట. రింగ్ ఆ డిస్క్రిమినేషన్ అక్కడ ఉంది అంటాడు. అవును. కానీ ఆ డిస్క్రిమినేషన్ కంటే ఈ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉందని తెలుస్తుంది ఆ కాన్వర్సేషన్. అవునవును. అవును. వీళ్ళు వచ్చి వాళ్ళు క్వశ్చన్ చేయాలంటే దాంట్లోనే అవుతాడు ఆ స్టూడెంట్. అవును. సో వాళ్ళు ఎందుకు అట్లా పడుతున్నారో క్వశ్చన్ చేస్తారు. కానీ తను రియలైజ్ అయింది ఏంటంటే ఇన్సెటర్ వాడు వేసేది ఏంటంటే ఇక్కడ మీకు ఎక్కువ ఉంది ఎర్త్ లో, మీరుగా మీ ఇందాక అన్నావు కదా నన్ను ఎందుకు ఇవ్వలేదు. అవును. సో అదే గ్యాస్ గురించి వస్తుంది కదా వాళ్ళకి. అవును. అవును. ఆ కాన్వర్సేషన్ ఇక్కడ తీసుకొస్తాడు, ఆ మ్యాచ్స్టిక్ కాన్వర్సేషన్ ఇక్కడ లింక్ చేస్తాడు. ఓకే ఓకే ఓకే. ఇంకో విషయం కూడా అనుకోవచ్చు, అంటే ఏ గ్రహానికి వెళ్ళినా బానిసత్వం అనేది ఒకేలా ఉంటది అని. ఎందుకంటే వీళ్ళని బోన్లో పెట్టి ఏదైనా చెప్పమని కానీ చేయమని కానీ బోన్లో నుంచి చేయిస్తున్నారు కాబట్టి బానిసత్వం అనేది ఎక్కడైనా ఒకటే, ఎక్కడ వీళ్ళదనమాట. వాళ్ళ ప్లానెట్ రిఫ్లెక్షన్ వచ్చి వస్తే అదే అన్నాం. డైరెక్టర్ సెటైరికల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని సెటైరికల్ వేలో వేరే ప్లానెట్ గురించి చూపించాడు. వ్యంగ్యంగా వేరే మొత్తం పేర్లన్నీ మార్చేసి జస్ట్ లాంగ్వేజ్ అన్ని ఇచ్చేసి అటైర్స్ అన్ని మార్చేసి. అవును. ఇక్కడే ఉన్నారు అంత. అవునవును. అవును. అవును. అయితే ఒక్క క్షణం ఏం భయం వేసిందంటే, ఎప్పుడైతే వాళ్ళు గ్రహానికి వెళ్తారో వాళ్ళు ఏదైతే ఇద్దరు మనుషులు వచ్చి మొదట మాడతారో అక్కడ దాదాపు కొన్ని నిమిషాల పాటు కూ అన్న శబ్దమే ఉంటది. డెజర్ట్ లో మిస్ అయిపోయారు, మ్యారేజ్ కోసం చూస్తున్నారు అన్నట్లు అంత. అయితే అప్పుడు నేనేమనుకున్నా, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు గ్రహానికి వచ్చేసారు, కమ్యూనికేషన్ భాష వీళ్ళు మాట్లాడే భాష వాళ్లకు వచ్చో లేదో తెలీదు. అక్కడ అంతా సస్టైన్ చేసేసరికి కమ్యూనికేషన్ లేకుండా ఎట్లా ముందర వెళ్తుంది వీళ్ళ జీవితం అనేది ఓకే. న్యూ బోర్న్ బేబీ వచ్చి తను అప్పుడే పుట్టారు, పెద్దలు మాట్లాడుకుంటారు, వీడికేం మాట్లాడదు. అవును. అవును. కానీ ఇద్దరికి కావాల్సిన పాయింట్ ఒకటే, హోమ్ ఒకటే. అవును. మ్యాచ్ కి చూస్తే వాళ్ళే వెళ్తారు. అవును. మాకు మీ ఎందుకు వచ్చే హోమ్. హోమ్ అంటే ఎందుకు చెప్పారంటే ఇప్పుడు పిల్లడు పుట్టాడు కానీ తన హోమ్ ఏంటి, అమ్మ కడుపులో ఉంది. అవును. కానీ వేరే చోటుకు వచ్చేసాము. అవును. నాకు ఎన్విరాన్మెంట్ నచ్చలేదుగా ఏడుస్తాడు, పడదు కాబట్టి స్టార్టింగ్ లో ఏడుస్తాడు. అవును. అదే పాయింట్. అలా ఆ భాష తెలిసేంత వరకు ఏడిపే ఒకటి. రెండు, ఆ భాష అవతలకి అర్థమయ్యేంత వరకు ఏడిపే. అవును. నేర్చుకుంటాడు బాగానే ఉంది కానీ అర్థం కావాలి. పోనీ ఉన్న పదాలు నేర్చుకున్న తర్వాత ఏదో కమ్యూనికేట్ చేయాలి. అవును. కానీ వాళ్ళ చాలా ఛాన్సెస్ వస్తాయి. అవును. చూసుంటే వాళ్ళు తను బాత్రూమ్కి వెళ్తాడు, బాత్రూమ్ మీద పాయింట్ అది. బాత్రూమ్ వచ్చి డిస్బ్యాండిల్ లాగా అనమాట. ఇంకా మనం ఏదో ఒక డిస్బ్యాండిల్ రిటర్న్ టు ది ఎస్కేపిజం పాయింట్. అది ఎస్కేప్ అవ్వచ్చు అనేది బాత్రూమ్ ఇన్సిడెంట్. బేబీ అని చెప్పాం కదా, సపోజ్ ఇప్పుడు బేబీ అని చెప్పాను, ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాను. సో దానికి తీసేయచ్చు ఇంకా ఆ బేబీని. టాపిక్ పెట్టాడు అక్కడ, ఆ టాపిక్ పెట్టాడు, నువ్వు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. కానీ తను ప్రతిసారి తను వీళ్ళకి ఏదైతే హెల్ప్ చేస్తాడో అయితేనే తను ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవునవునవును, కరెక్ట్. ప్రతిసారి
ఆ మార్గం కోసం చూస్తూనే ఉంటాడు. వీళ్ళకి హెల్ప్ చేస్తే గానీ వాళ్ళు బయటపడలేరు. అవును. మీకు అర్థమవుతుంది. హ్యూమన్ తీసుకెళ్ళి అంటే దీని అవుటర్ లుక్ లో చూస్తున్న హాకై మూవీ ఎలా ఉంటుందో తను చూపించాడు. అంటే సాటి మనిషికి హెల్ప్ అవ్వాలి ఏదో ఒక. అవును. అయితే కానీ నువ్వు ఊళ్ళో నుంచి ఎస్కేప్ అవ్వలేవు. అవును. కానీ ఈ టాస్క్ పూర్తి అయ్యే వరకు నువ్వు బయటపడలేవు అని పాయింట్ ని అక్కడ చూపించాడు. ఓన్లీ ఒక కరెక్ట్. అంటే మనిషికి మనిషి సహాయం చేసుకుంటే తప్ప మనం ఒక ఏదైతే ప్రమాదంలో ఉన్నామో దాని నుంచి బయటపడలేము అని చెప్పారు. ఓల్డ్ నుంచి కూడా ఎస్కేప్ అవ్వలేము. ఇంకా డీపర్ పాయింట్ నేను చెప్పింది ఇందాక. నువ్వు ఈ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు ఎస్కేప్ అవ్వలేవు ఓల్డ్ నుంచి. ఎస్కేప్ ఇన్ డెప్త్ ఆఫ్ సోల్, డెప్త్ ఆఫ్ డెత్ ఏదైనా. అవును. కాబట్టి వాళ్ళు తిట్టుకున్నప్పుడు ప్రతి వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి, వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. వీళ్ళ ఏరియన్స్ కి వీళ్ళు నచ్చరు, వీళ్ళకి వాళ్ళు నచ్చరు కొన్నిసార్లు. కానీ ప్రొఫెసర్ మాత్రమే కొంచెం కంట్రోల్డ్ బిహేవియర్ చూపిస్తాడు. తనకి కోసం మళ్ళీ అవును. కరెక్ట్. ఫస్ట్ ఏదైతే వీళ్ళు కలిసినప్పుడు వాళ్ళిద్దరు కొంచెం అధికారం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ బొద్దుగా ఉండే అతను, ఇప్పుడు క్యారెక్టర్ పేరు రావట్లేదు, క్యారెక్టర్ పేరు నెక్స్ట్ టైం క్యారెక్టర్ పేరు అంతా పెట్టుకోవాలి. సో ఏదైతే ఉన్నారో అతను వచ్చేసి కొంచెం ఫస్ట్ గట్టిగానే మాట్లాడతాడు. అతనితో పాటు ఉన్న అతను మెల్లగా మాట్లాడతాడు. ఉంటది యాక్చువల్ గా ఇద్దరు వాళ్ళే కాబట్టి, వరల్డ్ వాళ్ళకి తెలుసు కాబట్టి. అవును. వాళ్ళు ఓకే, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు రోమింగ్ లోనే ఉన్నారు. జస్ట్ వాళ్ళు రోమింగ్ లో ఉన్నారు. జస్ట్ ఇక్కడ వాళ్ళకి గ్యాస్ అయిపోయింది. మ్యాచ్నింగ్ కోసం చూస్తున్నారు. ఎక్స్చేంజింగ్. సో అది కూడా అదే ఉంది. ఇక్కడ కూడా మనం ట్రై చేసే మనీ కోసమే కదా, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కోసమే అన్ని పాటలు అన్ని. అది పెట్టారు. దేనికోసం మనం ఫైట్ చేస్తున్నాం. అవును. అంటే వాళ్ళు కూడా ట్రయల్స్ లో ఉన్నారన్నమాట. అదే త్రికర వాళ్ళ ఫ్రెండ్ చెప్పినారని 3 యుగాల గురించి. ఒకప్పుడు వేదాల కోసం కొట్టుకునేవాళ్ళం. అవును. ల్యాండ్ ఆఫ్ వార్, కాజ్ ఆఫ్ వార్. అవును. ల్యాండ్ ఆఫ్ వార్ నీళ్ళల్లో వచ్చింది. అవును. కాజ్ ఆఫ్ వార్ వేదాల కోసం. అవును. నెక్స్ట్ వచ్చి ఆడదాని కోసం కొట్టుకున్నారు. ల్యాండ్ లో జరుగుతుంది. ల్యాండ్ ఆఫ్ వార్ వచ్చి ఇది భూమి మీద. ప్లేస్ ఆఫ్ వార్ వచ్చి ల్యాండ్. కాజ్ ఆఫ్ వార్ వచ్చి అమ్మాయి గురించి అని. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మళ్ళీ ప్లేస్ ఆఫ్ వార్ వచ్చి నువ్వే, నీ లోపలే హార్ట్ లో మనకి డబ్బు కాబట్టి మనకి మనతోనే ఫైట్ అని. కాజ్ ఆఫ్ వార్ వచ్చి మనీ, మనకి మనతోనే యుద్ధం అని. ఖచ్చితంగా అది రిఫ్లెక్ట్ చూపించారు. జస్ట్ మ్యాథ్స్ పెట్టేశారు. కరెక్ట్. పీకే మూవీలో కూడా నీకు అదే, తన రిమోట్ కోసం ఎదుగుతుంటాడు. అవును. ఇంటికి వెళ్ళాలి. అవును. హోమ్ మిస్ అవుతున్నాడు. సెంట్రిక్ పాయింట్ హోమ్ అంతే. అయితే హిరాణి గారు ఈ సినిమా చూసే అవకాశం ఉంది. మేబీ ఉంది ఖచ్చితంగా ఉంటుంది కదా. ఎక్కడి నుంచి ఎక్కడ పాయింట్ కనెక్ట్ అయిపోయింది. అవును. ఆ సినిమాలో ఈ సినిమాలో ఖచ్చితంగా ఒక పాయింట్ ఉంది, దగ్గరి సంబంధం అయితే ఉంది. ఏలియన్ మూవీస్ అన్నా ఇప్పుడు కోయి మిల్ గయా కూడా అలాగే ఉంటుంది. అవును. కరెక్ట్. అవునవును. అవును. కోయి మిల్ గయా ఎలా తెలుస్తుంది స్పేస్ షిప్ ని ఆ ఏలియన్? మర్చిపోయి తప్పిపోద్ది కదా వచ్చి ఆ టైంలో. అవును, తప్పిపోద్ది. అదే అన్న, ఏజ్ గ్యాప్ పెడితే మనకి చిన్నపిల్లడు తను పీకేలో వచ్చి కొంచెం పెద్ద అవుతుంది. అవును. కరెక్ట్. అయితే ఇక్కడ కొద్దిసేపు సస్టైన్ చేశారు మాట. వేరే గ్రహానికి, ఇప్పుడు వీళ్ళు వేరే గ్రహానికి వెళ్ళారు,
అక్కడ వీళ్ళ భాష వాళ్ళకి తెలవడం కోసం అది ఏదైతే ఉందో వీళ్ళు మామూలుగా మాట్లాడతారు, వాళ్ళు కొంచెం టైం తీసుకుని అక్కడ సస్టైన్ చేశారు, మళ్ళీ వాళ్ళు తిరిగి వీళ్ళ రష్యన్లో మాట్లాడతారు. ఆయన ఫాలో అయ్యారు యాక్చువల్ పాయింట్ వాళ్ళు తీసుకురావడానికి ఇద్దరిని. సో వాళ్ళు బందీలో వాళ్ళు బందీ చేస్తున్నారు, వీళ్ళు తీసుకురావడానికి పవర్ యూజ్ చేయాలి. సో గన్ ఆ చేతిలో ఉంటే అవును ఇప్పుడు గన్ ఆ చేతిలో ఉంది, నువ్వు భయపడాలి. అవును విప్లవమే కదా. తీసుకొని తీసుకొని పెట్టేసుకుంటాడు. అవునవును. అప్పటిదాకా వాళ్ళకి ఏం తెలిసిందంటే అప్పుడు వాళ్ళు ఎట్లా అంటే అప్పటిదాకా రిక్వెస్టింగ్ ఉన్నారు అడగడం గెస్ట్ వచ్చేసాం, మాకు తెలియదు కాబట్టి మేము వేరే వెలివేసి పెట్టేస్తున్నాను, మాకు ఇక్కడ ఉన్న ఆచారం ఏం తెలియదు మాకు అన్నట్లు ఉన్నారు. ఎక్కడైనా ఒక్కడైనా ఇదే జరుగుతుంది, ఇదే అన్యాయం జరుగుతుంది అనుకునేసరికి జస్ట్ అవును 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 వాళ్ళ గ్రహానికి వాళ్ళు రావడం కోసం విప్లవ గారు ఎంచుకున్నారు. అక్కడ కూడా టూ థింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి సపరేటిజమ్స్ కూడా ఉన్నాయి అక్కడ కూడా. ఇది ఈ డిస్క్రిమినేషన్స్ కాకుండా, కాస్ట్ డిస్క్రిమినేషన్స్ కాకుండా అక్కడ కూడా పవర్ అంటే గాడ్ థింగ్స్ కాకుండా వాళ్ళకి ఈ కింగ్ ఆరాధించే అవే ఉన్నాయి. మళ్ళీ పొలిటికలిజమ్స్ చూపిస్తారు. పొలిటికల్ థింగ్స్ ని మళ్ళీ అంటే గాడ్ థింగ్స్ గా చూపించడానికి కుదరదు, ఎందుకంటే వేరే ప్లానెట్ అది. గాడ్ థింగ్స్ ఉండేది ఇక్కడ అసలు లేదు. ఈ ప్లానెట్ లో ఫుల్ డ్యామేజ్, అంతే ఫుల్ డ్యామేజ్ అయిపోయింది ప్లానెట్ అంతా. లైక్ అక్కడ గాలి కోసం కూడా కొనుక్కోవాలి అనే ఒక ప్లానెట్ వాళ్ళు వస్తారు. ఇక్కడ గాలి లేదు కానీ మేము కాసేపే పీల్చుకోవాలి ఇవి చెప్తూ ఉంటారు కదా, ఎంత కష్టపడుతూ ఉంటారు కదా. అవునవును, కొనుక్కోవాలి ఇన్ని చేస్తూ ఉంటారు కదా. కానీ నెక్స్ట్ ప్లానెట్ వాళ్ళు ఒక జర్నీ టు హోమ్ కి తీసుకెళ్తాం అని మాట ఇచ్చినప్పుడు అది జర్నీ చేసే టైంలో ఒక ప్లానెట్ వస్తుంది. ఆ ప్లానెట్ లో ఫుల్ గా అసలు గాలే లేదు అని ఈ మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలి మీరు అని వాళ్ళు హెచ్చరిస్తుంటారు. అవును, కానీ వాళ్ళ బుద్ధి పోదు. ఏలియన్ వల్ల బుద్ధి పోదు. వాడు ఏం చెప్తాడంటే జస్ట్ వన్స్ నాకు ఇది వచ్చేసిన తర్వాత నేను మొత్తాన్ని తీసేసుకుంటాను, ఏరినంత ఈ ప్లానెట్ కనుక నేను ఆక్రమించేసుకుంటాను, ఇక్కడ ఎవరు లేరు ప్రస్తుతానికి, నెక్స్ట్ నేను అమ్ముతాను అంటాడు. అవును, అదే అక్కడ కూడా బిజినెస్ మాట్లాడతాడు. అంటే ఈ ప్లానెట్ నుంచి అంటే మనం ఎక్కడికి వచ్చినా ఏ ప్లానెట్ మీద వెళ్ళినా మన స్పేస్ ఎక్స్ అంటున్నాం, ఇక్కడ మనం ఏ ప్లానెట్ మీదకి వెళ్ళినా అక్కడ స్పేస్ స్టేషన్ గురించి మంచి మాట్లాడు, ఆ బుద్ధి మాట్లాడు. అక్కడ ఫ్రీగా జరుగుతుంది, హ్యాపీగా ఉండొచ్చు కదా. అట్లా కాదు, దాన్ని కూడా మేము ప్రైస్ ట్యాగ్ వేసి అమ్ముతాం. పడింది వాళ్ళే. ఏదైతే బిజినెస్ మాట్లాడుతున్నారో వాళ్ళే ఇబ్బంది పడతారు ఒక 5 years ముందు దాకా. గాలి గురించి ఇంపార్టెన్స్ ఏదో థియరీలు చెప్పాడు అనమాట, థీరీలు చెప్పాడు తర్వాత అట్లా. ఇలా ఒక్కొక్క కాంట్రాస్ట్ అంటే ఎత్తే ఇది అని చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇది ఎత్తే చూపిస్తున్నాడు కానీ వేరే ప్లానెట్ అని చెప్పి మనం మాయ చేస్తున్నాం. అవును అవును అవును.